ఏప్రిల్ 1. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. పరలోకానికి అర్హతలో ఎటువంటి స్థాయిలు లేవు. ఒక వ్యక్తి సంపూర్ణంగా అర్హుడై ఉంటాడు, లేదా అసలు అర్హుడు కాకుండా ఉంటాడు. దేవుని దృష్టిలో మంచివారు, పవిత్రంగా జీవించేవారు అగ్రస్థానంలో ఉంటారని, దొంగలు, నేరస్తులు అట్టడుగున ఉంటారని, మధ్యలో పరలోకానికి వేరువేరు స్థాయిలలో అర్హత ఉన్నవారు ఉంటారనే సాధారణ భావనకు ఇది వ్యతిరేకం. ఇది ఒక పెద్ద పొరపాటు. మనం అర్హులం లేదా అనర్హులం, మధ్యస్థ మార్గం ఏదీ లేదు. నిజానికి మనలో ఎవరూ స్వతహాగా అర్హులు కారు. మనమందరం నిత్య శిక్షకు పాత్రులైన అపరాధులైన పాపులం. మనమందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మనమందరము త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనమందరము అపవిత్రులము, మరియు మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. మనము పరలోకానికి మాత్రమే పూర్తిగా అనర్హులం కాదు. మనల్ని మనం అర్హులంగా చేసుకోవడానికి మన స్వంతంగా మనం ఏమీ చేయలేం కూడా. మన గొప్ప తీర్మానాలు, గొప్ప ప్రయత్నాలు మన పాపాలను తొలగించలేవు, లేదా దేవుడు కోరే నీతిని మనకు అందించలేవు. అయితే శుభవార్త ఏమిటంటే, దేవుని ప్రేమ, ఆయన నీతి మనం కోరే దానిని అందిస్తుంది. ఆయన దానిని ఉచిత బహుమతిగా ఇస్తాడు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. పరలోకానికి అర్హత పొందాలంటే అది క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడైతే ఒక పాపి మళ్ళీ తిరిగి జన్మిస్తాడో, అతడు క్రీస్తును తన హృదయంలో చేర్చుకుంటాడు. దేవుడు ఇకపై అతనిని ఒక పాపిగా చూడడు. ఆయన అతనిని క్రీస్తునందు ఉన్నవాడినిగా చూస్తాడు. దాని ఆధారంగానే దేవుడు అతనిని స్వీకరిస్తాడు. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపం మెరుగని ఆయనను దేవుడు మన కొరకు పాపముగా చేసెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. అంతిమంగా ఈ విషయమే స్పష్టమవుతుంది. మనం క్రీస్తునందున్నామా లేదా అన్నదే నిశ్చయించుకోవాల్సిన విషయం. మనలో క్రీస్తు ఉన్నట్లయితే పరలోకానికి మనం చేరగలిగినంత పరిపూర్ణంగా చేశాడు. క్రీస్తు యొక్క అర్హత మనది అవుతుంది. ఆయన యందు మనం ఉన్నందున ఆయన ఎంత యోగ్యుడో మనం కూడా అంతే యోగ్యులం. మరోవైపు మనకు క్రీస్తు లేకపోతే మనం ఎంతగా నశించిపోవచ్చో అంతగా నశించిపోయిన వారమే. మన జీవితాల్లో క్రీస్తు లేకపోవడం మన ఆత్మకు లోపం. ఆ లోపం మనల్ని నిత్య నాశనానికి చేర్చుతుంది. ఈ అత్యవసర లోపాన్ని సరిచేయగలది మరేదీయూ లేదు. అందుచేత ఒక విశ్వాసి మరొక విశ్వాసి కన్నా పరలోకానికి ఎక్కువగా తగినవాడని చెప్పలేం. మహిమను పొందుటకు ప్రతి విశ్వాసికి ఒకే హక్కు ఉంది. ఆ హక్కు క్రీస్తే. ఇది స్పష్టం. ఒక విశ్వాసికి క్రీస్తు ఎక్కువగా కలిగి ఉన్నాడని, మరొకరికి తక్కువగా ఉన్నాడని చెప్పలేం. క్రీస్తునందు విశ్వాసులందరూ సమానులే గనుక ఎవడునూ మరొకరికి మించి పరలోకానికి తగినవాడు కాడు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.